కవిత గారిని రెండు పార్టీలు రెండు విధాలుగా సంబోధిస్తా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, కేసీఆర్ ప్లాన్ బి జాగృతి పార్టీ అంటున్నారు. ఇప్పుడు అలాగే బీఆర్ఎస్ నుంచి మహిళలు ఏం మాట్లాడుతా ఉన్నారు, ఇది రేవంత్ రెడ్డి అడ్డాలో జరుగుతున్న ఇదంతా కూడా రేవంత్ రెడ్డి స్కెచ్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే బేసిక్ గా మీరు దేన్ని ఎట్లా సమర్థించుకుంటారు? మీకు ఒకటే ఉదాహరణ చెప్తా ఈ విషయంలో. కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో సభ్యురాలుగా కాకముందుకే 2006 సంవత్సరంలో తెలంగాణ జాగృతి స్థాపించేసి తన తండ్రి ఒక ఉద్యమ నాయకుడు అయినప్పటికీ కూడా తన సంబంధించినటువంటి షాడోను తన మీద ఉంచుకోకుండా ఇండిపెండెంట్ గా ఎదిగినటువంటి ఇండిపెండెంట్ ఉమెన్ ఆమె. అట్లాంటి వ్యక్తి 2006 నుంచి సంస్థ స్థాపించేసి ఇంత గ్రౌండ్ లెవెల్ కి తీసుకుపోయి ఒక మహత్కరమైనటువంటి శక్తిలాగా ఈ రోజు బయటకు వస్తున్నది అంటే జాగృతికి ఉండబడేటువంటి క్యాడర్, ఆమెకు ఉండబడేటువంటి ఇండిపెండెన్సీ. ఆ రోజు నుంచే తన తండ్రి షాడో తన పైన ఉండకుండా చూసుకున్నటువంటి నాయకురాలు. కేసీఆర్ గారే అక్కను ప్రభావితం చేయలేకపోయిల్లు. ఆ కేసీఆర్ గారే తన యొక్క బావుగా కవితక్కను వాడుకోలేకపోయిల్లు. ఇంకెవడో వచ్చేసి వాడుకుంటారు అంటున్నారు. కేసీఆర్ ప్లాన్ బి. మేము ఎవరి చేతిలో పావుగా లేము, ఎవరు కవితక్కను ఆపరేట్ చేసేటువంటి స్థితిలో లేరు. కవితక్క అనేటువంటి వ్యక్తి ఒక మహాశక్తి లాగా ఎదుగుతున్నది. కాబట్టి నేనేమంటున్నా, ఈ యొక్క దక్షిణ భారతదేశ రాజకీయాల్లో ఒక మహిళా శక్తి మరొకసారి ఉద్భవించబోతా ఉన్నది. బ్రహ్మంగారు మాటలు చెప్పిళ్ళు, ఒక మైనా వచ్చి గోల్కొండ కోట పైన నాట్యం ఆడుందని చెప్పేసి. ఆ మైనా ఎవరో కాదు, రేపు రోజున కవితక్కనే తెలంగాణ జాగృతే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క స్వరూపాన్ని కూడా మొత్తం కూడా మార్చే విధంగా, బహుజన రాజ్యాధికారాన్ని తీసుకొచ్చే విధంగా, బహుజనులకు అవకాశం ఇచ్చి అణగారిన వర్గాలకు అవకాశం ఇచ్చేసి చట్టసభలకు వాళ్ళని తీసుకొచ్చి ఒక సమూలమైనటువంటి రాజకీయ మార్పులను తీసుకొస్తాం, యువతను ముందుకు తీసుకొస్తాం. నాడు ఎన్టీ రామారావు గారి పీరియడ్ లో 35-36 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు అవకాశాలు ఇస్తే ఇలా ఒక పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, కడియం శ్రీహరి గారు రావచ్చు, ఇట్లాంటి అనేక మంది, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇలా అనేక మంది బయటకు వచ్చిండ్రు. ఇలా ఒక 40 సంవత్సరాల రాజకీయాలను నడిపేటువంటి శక్తి వచ్చింది. ఈ రోజు మాలాంటి బిడ్డలకు కూడా కవితక్క గారు యువకులకు పెద్ద పీట వేసే విధంగా ఆస్కారం ఇస్తూ ఉన్నారు పార్టీలో. అట్లాంటి సమన్యాయం అనేటువంటిది, అట్లాంటి సామాజిక న్యాయం అనేటువంటిది కేవలం తెలంగాణ జాగృతితోనే సాధ్యపడుతుంది. ఈ రోజు ఈ యొక్క 23వ తారీఖు వసంత పంచమి, ఈ రోజు ఒక మహత్కరమైనటువంటి అధ్యయనాన్ని తెలంగాణ జాగృతి శ్రీకారం చుట్టబడుతుంది. అందులో భాగంగా మున్సిపల్ ఎలక్షన్లలో ఎవరైతే ఉద్యమకారులు పోటీ చేయబోతున్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా డబ్బును ప్రాధాన్యతగా తీసుకొని, ఇక్కడ 20 లక్షలు ఉన్నాయా, ఇక్కడ 50 లక్షలు ఉన్నాయా, నువ్వు ఒక 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టగలుగుతావా, నీకు బీఫామ్ ఇస్తామని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ జాగృతి అనానమస్ గా మేము ఒక కామన్ సింబల్ అనేటువంటి కూడా ఇవ్వబోతున్నాం. దీంతోనే ఒక కొత్త శకం అనేటువంటి తెలంగాణలో మొదలు కాబోతుంది. అది రేపు మున్సిపల్ ఎలక్షన్ లో చూస్తారని చెప్పేసి